హలో అందరికీ. సంక్రాంతికి అయితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు హైదరాబాద్ నుంచి. ఎవరింట్లో వాళ్ళకి ప్లాంట్స్ మీద చాలా అవగాహన ఉండిద్ది లేదనైతే నేను అనుకోను. నా ఇంట్లో ఉన్న ప్లాంట్స్ అయితే నాతో పాటు మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నా ఈ సంక్రాంతి ఫెస్టివల్కి. ఇది నేను హైదరాబాద్ నుంచి తెచ్చుకున్న ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ నేను చాలా అపురూపంగా చూసుకుంటున్నా. ట్రైన్లో చాలా కష్టపడి మోసుకొచ్చుకున్న దీన్ని. అండ్ ఇది ఏమో రాజమండ్రి పెళ్లి నుంచి తెచ్చుకున్న ప్లాంట్. ఇది చాలా ఇష్టపడి ఆ ఒక్క గార్డెన్ అతనితో మాట్లాడి తెచ్చుకున్న ప్లాంట్ ఇది. ఇదేమో హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి కాదు, సారీ, విజయవాడ నుంచి తెచ్చుకున్న ప్లాంట్ అనుకుంటా. ఇది వాటర్లో కూడా సర్వైవ్ అవుతుంది, అదేవిధంగా సాయిల్లో కూడా పెంచుకోవచ్చు దీన్ని. ఇది కూడా ఒక మనీ ప్లాంట్లో ఒక వెరైటీ అనమాట. చాలా బాగుంటుంది. దీని కలర్ చూసి నేను తెచ్చుకున్నాను. ఇది నాకు గుడివాల్లో జ్యోతి గారి దగ్గర నుంచి 1 ఇంచ్ ప్లాంట్ అయితే తెచ్చుకున్నా. ఈరోజు 2 to 2.5 feet అయితే పెరిగింది. ఇది కూడా చాలా బాగుంటుంది. లీవ్స్ వస్తాయి దానికి, క్యాక్టస్కి. ఇదైతే బుల్లెట్ చిల్లీ, అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అమ్మ తెచ్చారు దీన్ని. ఇది కూడా చాలా గ్రోత్ అయితే చాలా బాగుంది. ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇది కూడా నేను విజయవాడ నుంచి తెచ్చుకున్న ప్లాంట్. దీని పేరు అయితే నాకు అంత ఐడియా లేదు, కానీ మస్కిటోస్ రాకుండా అయితే చాలా బాగా పనిచేస్తుంది అని అయితే విన్నాను. ఇది కూడా మనీ ప్లాంట్కి సంబంధించిందే. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్యాక్టస్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర అది ఒక 6 years నుంచి ఉంటుంది. ఇది కనకాంబరం అమ్మ అయితే పెట్టింది కొని. కలర్ కూడా చాలా బాగుంది. ఇది చాలా అందంగా ఉంది. ఇది కాకినాడ ఒక పని మీద వెళ్ళినప్పుడైతే కడియప్లంక్లో ఇదిను ఇంకొక కలర్ ఇది ఒకటి తెచ్చుకున్నా. ఇంకొక 2 colors తెచ్చాను, కానీ అవి సర్వైవ్ అవ్వలేదు నా దగ్గర. ఇక్కడ వాటర్కో మరి క్లైమేట్కో తెలియదు నాకు. ఇదైతే సన్నజాజి. ఇది కూడా ఇప్పుడిప్పుడు పెరుగుతుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఉమానాగేశ్వర గారి దగ్గర నుంచి తెచ్చుకున్న ప్లాంట్. ఇది వైట్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఇది కూడా ఆవిడే ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంటుంది. లైక్ యాంథోరియం లాగా ఉంటుంది అనమాట. ఫ్లవర్స్ కూడా వైట్ కలర్లో వస్తాయి. ఇది కూడా చిన్న చిన్న ఫ్లవర్స్తో బాగుంటుంది. ఇది కూడా ఒక గ్రాస్ వెరైటీ లాగా ఉంది. నాకు తెలియదు దీని పేరు ఏదో ఉండాలి, నాకు గుర్తు రావట్లేదు. మీకు వాటి పేరు తెలిస్తే కనుక చెప్పండి. కెలడియంలో ఒక వెరైటీ, 2 varieties 3 varieties ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు 2 వెరైటీలు మాత్రం బయటకు వచ్చాయి. ఇది ఎల్లో కలర్ లిల్లీ అండి. ఇది ముద్ద. ఇది ఒకటి చిన్న చామంతి బాగుంది. ఇది దీన్ని కూడా ఏమంటారో నాకు తెలీదు. ఇది లోపల ఏముందో తెలియదు, కానీ ఆ రూట్ నుంచి అయితే ఇప్పుడే ఒక చిన్న చిన్న షూట్స్ అయితే వస్తున్నాయి. ఆ పక్కన ఇవన్నీ లిల్లీస్ అండి. ఇవి రెయిన్బో లిల్లీస్ అంటారు కదా, అవి. ఎల్లో ఉంది, వైట్ ఉంది, పర్పుల్ కలర్ ఉంది, పింక్ కలర్ ఉంది. ఇదైతే వైట్ కలర్ లిల్లీ. ఇది ఒంట్రెక్కది. ఇది కూడా నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాంట్ అని చెప్పొచ్చు నా గార్డెన్లో. చాలా అందంగా ఉంటుంది అనమాట. ఇది హార్ట్ ఆఫ్ క్యూను. ఇంకా దీనికి వేరే పేరేముంటుందో నాకు తెలియదు. ఇది కూడా నా గార్డెన్లో ఉన్న అన్ని ప్లాంట్స్ కల్లా అందంలో ఇది సెకండ్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు దాని తర్వాత. కానీ ఇది సమ్మర్లో బతకలేదండి, సర్వే అవ్వలేదు. ఓన్లీ వింటర్ అండ్ రైనీ సీజన్లోనే బాగా పెరుగుతుంది. సెన్సవేరియాలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. నా దగ్గర ఉన్న వెరైటీలో ఇది ఒకటి. ఇది చైనీ మనీ ప్లాంట్ అంటారు, కాయిన్ మనీ ప్లాంట్ అంటారు, అండ్ సరస్వతి అని కూడా అంటున్నారు. ఏంటనేది నాకు కూడా ఐడియా లేదు. దీని గురించి కూడా ఒకసారి మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. కానీ చాలా బాగా పెరుగుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ క్రీపర్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఉమానాగేశ్వర గారు ఇచ్చారు ప్లాంట్. అది కూడా చాలా బాగుంటుంది. చూసారా ఎంత పెద్దగా ఉందో. నియర్లీ నాకంటే చాలా పెద్ద పెద్ద లీవ్స్ ఉన్నాయి అనమాట. దీంట్లో 2 varieties ఉన్నాయి. ఒకటి గ్రీన్, ఇంకొకటి ఇది అనమాట. దీంట్లో పెద్ద ప్లాంట్ కూడా ఉంది. అది వచ్చినప్పుడు కూడా నేను చూపిస్తాను మీకు. ఇది కూడా 2 తెచ్చుకున్నాను. ఒకటి చచ్చిపోయింది సమ్మర్లో, ఒకటి మాత్రం మిగిలింది. ఇది ఎక్కడ పెట్టాలో నాకైతే ఐడియా లేదు. ఇవో చాలా ఉన్నాయి మా ఇంట్లో. ఇవి ఇప్పుడు ఆల్రెడీ చాలా అయిపోయినాయి క్రాప్. చిక్కుడు చెట్టు తెలుసు కదా, చిక్కుడు చెట్టు ఎంత టేస్టీ ఉంటుందో. విలేజ్లో అది ఆర్గానిక్గా పెంచుకున్నాను, ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా. ఇప్పుడైతే ఫుల్ పూతలో కాపు కూడా వచ్చింది. అది నేను చూపించలేదు మీకు వీడియోలో. ఇది పెద్ద ఉసిరి అంటారు కదా, అది అమ్మ ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టిందంట. చాలా బాగా పెరుగుతుంది ఇప్పుడు అది. ఇది ఒక మల్లి, ఏమంటే తోట మల్లిలో సంథింగ్ ఏదో అంటారు కదా, వాటిలో ఒకటి అనమాట. ఇది కూడా ఇందాక చెప్పిన ప్లాంట్లోనే. అది నాకు పేర్లు ఇవన్నీ నేను మర్చిపోయాను, చాలా ఇయర్స్ అవ్వడం వల్ల ప్లాంట్స్కి సంబంధించి. ఇది కాగడ మల్లి. ఇది కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. ఇది దానిమ్మ చెట్టు, పొమోగ్రనేట్. దీని తర్వాత ఇది టమాటా అండి. ఎక్కడ పడితే అక్కడ పడి మొలిచేస్తున్నాయి. వీటిని సపరేట్గా అయితే పెట్టుకోక్కర్లేదు. కడియం నుంచి తెచ్చుకున్న పెద్ద రసాల చెట్టు ఇది. పునాస్మావుడు ఒకటి అక్కడ ఉంది, అది సర్వే అవ్వట్లేదు ఇక్కడ సాయిల్కి. ఎందుకు ఇల్లు కట్టినప్పుడు మొత్తం బుసుకు పడిపోయింది. ఇది కరివేపాకు చెట్టు. అది పెరిగేలోపే మొత్తం కోసేస్తున్నారు. ఇంటెన్ వాళ్ళు మట్టి తోలిచ్చాల్సిన ప్లేస్లో ఇవన్నీ పడేసారు. సొర చెట్టు, తమలపాకు అవి. దీంట్లో నా దగ్గర 3 varieties ఉన్నాయి. వైట్, పింక్ అండ్ ఇది లైట్ గులాబీ రంగు, బిస్కెట్ కలర్. ఇది నా దగ్గర 13 varieties ఒక 4-5 మిగిలినాయి ఇప్పుడు.
ఇదంతా చూసారు కదా, స్పైడర్ ప్లాంట్స్ ఎలా పెరిగిపోయినాయో నా దగ్గర. వాటర్కి బాగా పెరిగిపోతాయి, వీటికి వాటర్నా లేకపోయినా ఏం పర్లేదు, ఎలాంటి సాయిల్లో అయినా సర్వే అవ్వగల ప్లాంట్ అయితే ఇది. పీక్ పడేసిన 2-3 డేస్ వరకు అయితే ఉంటుంది. దీంట్లోనే చాలా మొక్కలు అయితే ఉన్నాయి. పసుపు ఉంది, పెద్ద పెద్ద అల్లం ఉంటుంది కదా, మామిడి అల్లం అంటారు కదా, అవి ఉన్నాయి. అది చూసారా, అది పింక్ కలర్ మందారం అనమాట. ఇదిగో ఇక్కడ ఉంది ఒక మామిడి చెట్టు, అది సర్వే అవ్వట్లేదు, పునాస అదే పైన ఏమంటారు పామాయిల్ ప్లాంట్ ఉంది అక్కడ, బర్డ్స్ ఆఫ్ ప్యారెట్స్ ఉంది. ఇది పామాయిల్ చెట్టు అండి, నా ఫ్రెండ్ సతీష్ ఇచ్చాడు, CTG 3లో ఉన్నాడు తను. ఇది వాటర్ యాపిల్ మమ్మీ విజయవాడ నుంచి తెప్పించి పెట్టారు నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత. స్పైడర్ ప్లాంట్స్ అయితే చాలా బాగా పెరుగుతున్నాయి. నేను ఈరోజే వచ్చాను హైదరాబాద్ నుంచి, రాగానే మీకు చూపించాలనుకుంటున్నా. ఇది క్రిస్మస్ ట్రీ అనుకుంటా సంథింగ్, దీని పేరు కూడా నాకు తెలియదు, కడియం నుంచి తెచ్చుకున్నా. ఇది ఒక వెరైటీ మందార్లో. ఇంకా ఎల్లో కలర్, ఇంకా పింక్ కలర్, ఇది బర్డ్స్ ఆఫ్ ప్యారెట్స్ నాకు జ్యోతి గారు ఇచ్చారు గుడివాడ CTG 3 నుంచి. అలోవేరా నాకు లీలా కుమారి గారు ఇచ్చారు కొన్ని ప్లాంట్స్, ఇది ఉమానాగేశ్వర గారు ఇచ్చిన ప్లాంట్స్. అలాగే నాకు CTG 3 నుంచి చాలామంది చాలా ప్లాంట్స్ అయితే పంపించారు. సో జ్యోతి గారు అయితే నాకు ఒక ప్లాంట్ గిఫ్ట్గా ఇచ్చారు, కానీ దాన్ని నేను సరిగా పెంచలేకపోయాను. ఇది స్టార్ ప్లాంట్ అండి, ఇది కూడా పెరగట్లేదు. నాకు దీన్ని ఎలా పెంచాలో కూడా ఒకసారి నాకు సజెషన్స్ ఇవ్వగలరా? దీన్ని రేపు మార్నింగ్ మాత్రం నేను రిపోర్ట్ చేస్తాను, వీలుంటే కనుక దీని వీడియో రిపోర్ట్ చేసేది మాత్రం నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటాను, మీ అందరికీ చూపిస్తాను దీన్ని రిపోర్ట్ చేసేది మాత్రం. పూలు మాత్రం 3 కలర్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి, వైట్, పింక్, ఆరెంజ్ కలర్లో వస్తాయి. ఇది అమ్మ చాలా చిన్న ప్లాంట్కి ఇన్ని కాయలు కాసినాయి. మాకు రెగ్యులర్గా వచ్చే ఒక ఏమంటారు నార్మడి పోసి అతను తీసుకొచ్చి ఇస్తాడనమాట వీటిని. ఇవి నా దగ్గర 3 కలర్స్ ఉన్నాయి, ఇదొకటి ఉంది, ఇంకొకటి గ్రీన్ కలర్, ఇంకా గ్రీన్ కలర్ మీద ఇలాంటి చారల్లాగా అదొకటి ఉంది. ఇవి 2 ప్లాంట్స్ అనమాట దీంట్లోనే ఉన్నాయి. దీంట్లోనే మళ్ళీ నూరువరహాల్లో ఒక వెరైటీ కూడా ఉంది, దాంట్లోనే ఈ 2 స్టెమ్స్ గుచ్చితే ఈ 2 బతికిపోయినాయి నా దగ్గర. ఇది చాలా బాగుంటుంది. ఇది ఎందుకు సర్వే అవ్వట్లేదండి హైబ్రిడ్లో నూరువరహాలు. ఇది మధుకామిని ప్లాంట్, వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ ప్లాంట్లో ఇది కూడా ఒకటి ఉంది. ఇప్పుడు మ్యాక్సిమం 25,000 దాకా ఉన్నట్టుంది దీని ప్రైస్, నాకు తెలియదు మార్కెట్లో. నేను 600కి చిన్న ప్లాంట్, ఎంత అప్రాక్సిమేట్లీ 1 feet ప్లాంట్ అనుకుంటా కొనుక్కున్నాను నేను. అది దాంట్లో ఏదో వేసారు ఫ్లవర్ ప్లాంట్స్. ఇది ఏమంటారు అంజీర్ ప్లాంట్, అది సరిగా అది ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ కొత్త ఆకుల కోసం వెయిట్ చేస్తుంది. కాశ్మీర్ బంత్ అనుకుంటా, ఇది చాలా అందంగా అయితే ఉంది, నియర్లీ ఒక 7 feet వరకు అయితే పెరిగింది. దానికోసం ఇవి తుమ్మెదలు అయితే బాగా వస్తున్నాయి. పుదీనా చూసారా, పెద్ద తోట అయిపోయింది మా ఇంట్లో. ఇదిగో చెప్పాను కదా, ఇది ఒక మనీ ప్లాంట్, వేరే కంట్రీ ఏదో దీన్ని కూడా బాగా పూజిస్తుందని చెప్పారు. ఇది ఒక పామ్ ప్లాంట్, చాలా నాకు ఇష్టమైన ప్లాంట్స్లో ఇది ఒకటి, చాలా బాగుంటుంది. శంకుపూల చెట్టు చాలామందికి ఇష్టమైన ప్లాంట్, ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ కూడా. ఇది రామఫలం అండి, నేను కడియం నుంచి తెచ్చుకున్న ప్లాంట్. ఇది చాలా బాగా అయితే పెరుగుతుంది, చాలా హైట్ అయితే అయిపోయింది, షెడ్ కంటే హైట్ అయిపోయింది. ఇది లీలా కుమారి గారు ఇచ్చిన ప్లాంట్, ఇందాక చిన్నది చూపించాను కదా, ఇది పెద్ద ప్లాంట్, చాలా చాలా పెద్ద పెద్ద లీవ్స్ అయితే వచ్చేసాయి దీనికి. ఇది కూడా ఒక క్రోటన్ ప్లాంట్ అనమాట, చాలా బాగుంటుంది. ఇవన్నీ క్రోటన్కి సంబంధించినవి. నేను అన్ని క్రాప్ కటింగ్ చేసి పెట్టాను, మళ్ళీ హైదరాబాద్ నుంచి రావడానికి ఎంత టైం పట్టిద్దో తెలియదు అని చెప్పి హెడ్స్ అన్నీ కట్ చేసేసి మొత్తం తీసేసాను అనమాట. మళ్ళీ మేము వచ్చేసరికి మొత్తం అన్నీ సెట్ అయి ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది, ఏ ఉంటాయో ఏ పోతాయో తెలియదు. ఇది రణపాల అండి, రణపాల కూడా చాలామందికి ఇచ్చాను. చిన్న ప్లాంట్ ఉమానాగేశ్వర గారి దగ్గర నుంచి తెచ్చాను, ఇది కూడా ఉమానాగేశ్వర గారి దగ్గర నుంచి తెచ్చింది. ఆ పుదీనా చూసారా మీరు, అసలు ఎంత బాగా పెరిగిందో, అది నాటు పుదీనా. ఎల్లో కలర్, రెడ్ కలర్ ఉన్నాయి నా దగ్గర. ఇవి మాత్రం చాలా హైట్ అవుతుంది, కానీ ఎల్లో కలర్ హైట్ అవ్వట్లేదండి నా దగ్గర. ఇవి కూడా చాలా బాగుంటాయి, కానీ 1 day 2 days ఉంటాయి అంతే ఈ ఫ్లవర్స్. ఇది కూడా స్టెమ్ బతకదన్నారు, కానీ నేను స్టెమ్మే పెట్టాను, స్టెమ్ బతికింది. స్పినాచ్ చూసారా ఎంత లీఫ్, నియర్లీ ఒక 2 చేతులంత లావు ఉంది లీఫ్ అయితే. డ్రాగన్ ఫ్రూట్, దీన్ని నేను అసలు పట్టించుకోలేదు, నాతో పాటు పెట్టిన వాళ్ళకైతే చాలా ఫ్రూట్స్ అయితే వచ్చాయి, నేను పట్టించుకోలేదు. ఇది ఒక వాటర్ లిల్లీ అండి, సంథింగ్ మూన్కి సంబంధించి ఏదో నేమ్ ఉంటుంది. ఇదంతా స్నేక్ ప్లాంట్స్, 2 varieties ఉన్నాయి నా దగ్గర, 2 స్నేక్ ప్లాంట్స్, ఎల్లో కలర్ బార్డర్ ఒకటి, ఎల్లో కలర్ బార్డర్ లేనిది. దీని పేరు అయితే నాకు తెలియదు, అలాంటి ఫ్లవర్స్ అయితే ఉంటాయి. కానీ అది నా దగ్గర కూడా 6 years నుంచి ఉంటుంది ప్లాంట్. ఎల్లో కలర్ ఇది హైబిస్కస్, ఇది ఒక వెరైటీ అనమాట క్రోటన్లో. ఇంకొకటి ఉంది ఇక్కడ, క్రీపర్ ఒకటి ఉంటుంది కింద పాకుతుంది నేల మీద, చాలా బాగుంటుంది. ఇది ఒక రెయిన్బో క్యాక్టస్ అనుకుంటా దీని పేరు. నా దగ్గర కూడా చాలా అయితే ఉంది. ఇది చూసారా ఇది ఎంత బాగుంటుందో, ఇది నేను ఇప్పుడు చెప్పిన క్రీపర్ అనమాట, చాలా బాగుంటుంది. ఇది మేము పడేసిన దాని నుంచి వచ్చింది ఇదంతా షెడ్ అనుకు. మళ్ళీ అది ఏమంటారు కోడిగుడ్డు సంపంగి, రెడ్ కలర్ హైబిస్కస్ ఉంది ఇక్కడ.
ఇది అరికా పామ్ అండి. నేను ఇలాంటివి ఇప్పుడు తీసుకొచ్చా షెడ్ మొత్తం అరికా పామ్తో ఫుల్ చేయాలనుకుంటున్నా. ఇవి తెలుసు కదా మీకు, డెజర్ట్ రోజులు 2 వెరైటీస్ ఉన్నాయి. మనీ ప్లాంట్ మమ్మీ వద్దంటే పెంచింది ఇక్కడ, చాలా బాగుంటుంది. ఇది చూసారు కదా, నా గార్డెన్ ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఒకసారి ఓవరాల్ వ్యూ చూపిస్తాను మీకు, ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి. రామఫలం ఎప్పుడు కాసిద్దో కూడా ఒకసారి కామెంట్ చేయగలరు. ఇలా ఉంటుందండి గార్డెన్ మొత్తం. మేము ఇక్కడ ఉండి పట్టించుకుంటే ఇంకా బాగుండేది. ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత వీటిని చూసుకోవడానికి ఎవరైతే లేరు, ఇలా అయిపోయింది ఇది. థ్యాంక్ యూ. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.